వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 150 మందితో మొదలైన జనసేన ప్రయాణం నేడు 12 లక్షల క్రియాశీల కార్యకర్తల స్థాయికి చేరిందని అన్నారు. కార్యకర్తలు మాట్లాడితే వినాలని అందరినీ ఇక్కడకు పిలిచామని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు ఉన్న విధానాలు, సిద్ధాంతాలు ఇప్పటికీ ఉన్నాయని అన్నారు. జనసేన కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదని చెప్పారు. పేదల కోసం, యువత కోసం, రైతుల కోసం, మహిళల కోసం, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి కోసం పెట్టిన పార్టీ అని అన్నారు. ఒకరోజు మన పార్టీ గురించి దేశమంతా మాట్లాడుకోవాలని పార్టీ పెట్టే ముందు కలలు కన్నాను. నిజంగానే ఆ స్థాయికి మనం వెళ్ళామని చెప్పారు. తెలియదు నాకు, కేవలం నమ్మకం. సగటు మనిషి, మిడిల్ క్లాస్ వ్యక్తి ఒకప్పుడు రాజకీయాలు శాసించేవాడు. అలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులు, మేధావులు రకరకాల విధంగా విడిపోయారు. సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదైన పర్స్పెక్టివ్ తోటి, వాళ్ళదైన దృక్పథంతో ఉండే పరిస్థితుల్లో నాకు అనిపించింది, సగటు మనిషి మాట్లాడే కోపం ఎలా ఉంటుంది, ఆవేదన ఎలా ఉంటుంది, వీటి నుంచి పుట్టింది జనసేన. సరిగ్గా వచ్చే సంవత్సరం 26 మార్చి 14కి ఒక పుష్కర కాలం అవుతుందంటే 12 సంవత్సరాలు. ఈ దశాబ్ద కాలం నిజంగా చెప్పాలి నాకు తెలియలా. నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఒకప్పుడు నేను వాళ్ళని ఎత్తుకునే స్థాయిలో ఉండే వాళ్ళు ఇప్పుడు నన్ను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో హైట్లు అయిపోయారు అందరూ. బాధ్యతల్ని మోయటంలో నా కుటుంబాన్ని కూడా మర్చిపోయాను. కుటుంబాన్ని కూడా చెప్పాలంటే ఒకలాగా విస్మరించాను. సినిమాలు దృష్టి సారించలేకపోయాను. కానీ ఏవి దృష్టి సారించలేకపోయినా, దేనిమి చేయలేకపోయినా కానీ నా జనసేన, నా జన సైనికులు, మా వీర మహిళలు, నా సమాజం, నా నేల, నా దేశం, వీటిని మీటింగ్ ఎప్పుడు దృష్టి అస్సలు సంపూర్ణ దృష్టి పెట్టాను. అన్నీ వదిలేశాను. కానీ దాని ఫలితం అనుకుంటే ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ఘనమైన విజయం సాధించాం మనం. 100% స్ట్రైకింగ్ రేట్తో 150 మందితోటి మొదలుపెట్టే మన ప్రయాణం. ఒక 18,000 మనల్ని నమ్మే జన సైనికులు, వీర మహిళలు వచ్చారు. అదే ఈ రోజున 12 లక్షల మంది క్రియాశీలక సభ్యులు శక్తిగా మారింది. ఈ రోజున వేదిక పైన 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, మొదటి చైర్మన్స్, నాయకులు, ఇంతమంది బలంతో వచ్చాం. కాకపోతే 12 సంవత్సరాల దశాబ్దం పైన పట్టింది. అంటే దీనికి ఎవరు కారణం? దీనికి అంటే జనసేన జర్నీ ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ రెసిలియన్స్ అండ్ రిడెంప్షన్. అంటే విముక్తి, అంటే విమోచనం చేయాలి ఒక కష్టాల నుంచి ప్రజల్ని. అలాగే తట్టుకొని నిలబడాలి, రెసిలియన్స్. ఎన్ని కష్టాలు వచ్చినా ఓరిమితో తట్టుకొని నిలబడాలి. అలాంటి గుణం నాకు ఉంది. కానీ నేను ఒక్కడిని చేస్తే సరిపోదు.